అసలు సిఎస్కేకి ఏమైంది? చేపాక్లో ఓడిపోతున్నారు. ఇంకోవైపు స్ట్రాంగెస్ట్ టీం పంజాబ్ అనుకున్నాం, వాళ్ళు ఓడిపోయారు ఆర్ఆర్తో. అండ్ ఇవాళ సాయంత్రం అసలు సన్ రైజర్స్ హైదరాబాద్ కంబ్యాక్ చేయగలదా గుజరాత్ టైటన్స్తో? ఎస్ఆర్ఎస్ గేమ్ ప్లాన్ ఎలా ఉండాలి? చాలా మాట్లాడుకోవాలి కదా. లెట్స్ గెట్ ఇంటూ ఇట్. నమస్కారం, వెల్కమ్ టు సుమన్స్ డగౌట్. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ యూ డూయింగ్ వెల్. స్లైట్లీ ఫార్మాట్ మారుస్తున్నాయి వీడియోది. ఫస్ట్ మనం ఈ వీడియోలో ఇవాళటి మ్యాచ్ గురించి మాట్లాడదాం. సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ గుజరాత్ టైటన్స్. సన్ రైజర్స్ హైదరాబాద్ గేమ్ ప్లాన్ ఎలా ఉండాలి? దాని తర్వాత నిన్న 2 మ్యాచ్లు అయితే జరిగినాయి, ఆ 2 మ్యాచ్ల గురించి టచ్ చేద్దాం. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు దిస్ వీడియో. బిఫోర్ దట్ మీ అందరికి జెంటిల్ రిమైండర్ ఏంటంటే, ప్రతిరోజు 8 AM కదా ప్రతి ఐపీఎల్ మ్యాచ్ గురించి వీడియోస్ తయారు చేస్తున్నా. మీకు తెలుసు అవన్నీ మీ ముందు 8 AM కల్లా చేరాలంటే ఏం చేయాలి? సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా. ఎందుకు ఆలస్యం? వెళ్ళి చేసుకోండి. చలో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. Stats and facts brought to you by Spoda.ai. సన్ రైజర్స్ హైదరాబాద్ ఇప్పుడు దాకా 4 మ్యాచ్లు ఆడారు. ఫస్ట్ హోమ్ గేమ్ డామినేట్ చేసి గెలిచిన తర్వాత 3 కన్సిక్యూటివ్ మ్యాచెస్ ఓడిపోయారు. అయితే అందరు ఏమంటున్నారంటే బయట టాక్, సన్ రైజర్స్ హైదరాబాద్ ఇంటెంట్ ఓవర్ అగ్రెసివ్ అయిపోయింది, 300 అంటున్నారు, 250 అంటున్నారు, ఓవర్ అగ్రెసివ్ ఆడుతున్నారు, వికెట్స్ పడేస్తున్నారు. అందరి నోట్లో మాట ఇదే. అయితే మీ అందరికి ఒక ఫ్యాక్ట్ చెప్పాలి, అసలు ప్రాబ్లం ఎక్కడుందో సన్ రైజర్స్ హైదరాబాద్కి. దాని తర్వాత మనం ప్రాబబుల్ ప్లేయింగ్ 11 గేమ్ ప్లాన్స్ దీని గురించి మాట్లాడదాం. అదే క్లారిటీ ఫస్ట్ మీకు ఇవ్వాలి నేను. అదేంటంటే, సన్ రైజర్స్ హైదరాబాద్ ఈజ్ అ బ్యాటింగ్ ఓరియంటెడ్ టీమ్. అయితే ఇప్పుడు మన ఫోకస్ అంతా ఇదే మ్యాచ్ మీద పెడదాం. మ్యాచ్ ఎక్కడ అవుతుంది? ఉప్పల్ స్టేడియంలో. పాస్ట్ మ్యాచెస్ వదిలేండి. ఎస్, నేను కూడా ఒప్పుకుంటా కొన్ని బ్యాటింగ్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కానీ అవే గోయింగ్ మ్యాచెస్ అది. అంటే బయట ఆడిన మ్యాచెస్ డిఫరెంట్ పిచ్చెస్ మీద ప్రాబ్లం ఉంది, నేను కూడా ఒప్పుకుంటా. కానీ ఇప్పుడు మన ఫోకస్ అంతా ఈ మ్యాచ్ గెలుస్తానులో ఉండాలి. ఎక్కడ అవుతుంది మ్యాచ్? ఉప్పల్ స్టేడియం. ఉప్పల్ స్టేడియంలో ఫ్లాట్ వికెట్ ఉంది. సో బ్యాటింగ్ ఈజ్ నాట్ ఎ ప్రాబ్లం. మీకు తెలుసు కదా ఫస్ట్ మ్యాచ్ ఎంత కొట్టారో. అలాంటి గేమ్ ప్లానే ఇంటెంట్ అనేది ఫ్లాట్ పిచ్ మీద ఉండాలి. ఈ గేమ్ ప్లాన్ మారవద్దు. ఈ క్లారిటీ ఫస్ట్ ఉండాలి. వీ హ్యావ్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ బ్యాటింగ్ లైనప్స్ ఇన్ ద హోల్ ఐపీఎల్, ఎస్పెషలీ వెన్ కమ్స్ టు ఫ్లాట్ బ్యాటింగ్ ట్రాక్స్. అండ్ ఉప్పల్లో ఎగ్జాక్ట్లీ అలాంటి ఫ్లాట్ బ్యాటింగ్ ట్రాకే ఉంటుంది. ఓకే, క్లారిటీ వచ్చేసింది కదా. ఇప్పుడు సన్ రైజర్స్ హైదరాబాద్ చేంజ్ చేయాల్సిన ఫార్ములా ఏంటంటే, బౌలింగ్లో బౌలింగ్ ఫార్ములా చేంజ్ చేసి వికెట్స్ ఎట్లా తీయాలో అక్కడ ప్లాన్ చేస్తే ముందు మ్యాచ్లు గెలుస్తారు, ఎస్పెషలీ హోమ్ గేమ్స్. సో దాని గురించి ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఈ క్లారిటీ వచ్చేసింది కదా. నౌ లెట్స్ లుక్ అట్ ద ప్రాబబుల్ ప్లేయింగ్ 11 అండ్ ఇంపాక్ట్ ప్లేయర్స్ ఆఫ్ దిస్ మ్యాచ్ ఆఫ్ సన్ రైజర్స్ హైదరాబాద్. సో ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తుంది ప్రాబబుల్ ప్లేయింగ్ 11 ప్లస్ ఇంపాక్ట్ ప్లేయర్ ఆఫ్ సన్ రైజర్స్ హైదరాబాద్. సో లాస్ట్ మ్యాచ్ ఏదైతే ఆడారో కేకేఆర్తో, దాంట్లోంచి ఈ మ్యాచ్ ఒక్కటే చేంజ్ చేశాను. మీరు ఆల్రెడీ స్క్రీన్ మీద చూస్తున్నారు. 11th ప్లేయర్ మారాడు. జయదేవ్ ఉనట్కడ్ వచ్చాడు ఇన్ ప్లేస్ ఆఫ్ సిమర్జిత్ సింగ్. దీనికి కారణం ఏంటో చెప్తాను నేను. అండ్ ఆల్సో ఇక్కడ జీషాన్ అన్సారీ లెగ్ స్పిన్నర్ సెకండ్ బౌలింగ్ వేస్తుంటే బౌలింగ్ ఆప్షన్ కింద వస్తాడు. ఓకే, ఈ క్లారిటీ మీకు వచ్చేసింది. వై జయదేవ్ ఉనట్కడ్? బికాజ్ హీజ్ ఎ లెఫ్ట్ ఆర్మర్. ఒక వెరైటీ ఇంతవరకు మన సన్ రైజర్స్ హైదరాబాద్ లేరు. అందరు రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు. అండ్ మీకు తెలుసు, ఈజ్ అ వెరీ గుడ్ స్లోవర్ బాల్ బౌలర్. ఈజ్ అ జెన్యున్ వికెట్ టేకర్. షార్ట్ బాల్ వేస్తాడు స్లోవర్ ఇంటూ ద పిచ్, ఆ బౌన్సర్స్. అండ్ ఎగ్జాక్ట్లీ ఇది కావాలి. అయితే చాలామంది ఆర్గ్యూ చేయొచ్చు, వై నాట్ ఆడమ్ జాంపా, రాహుల్ చార్ను కూడా తీసుకురావాలి, ఎక్స్ట్రా స్పిన్నర్స్ రావాలని చెప్పేసి. అయితే ఉప్పల్ పిచ్లో ఏమవుతుందంటే, బికాజ్ ఇట్స్ అ వెరీ గుడ్ బ్యాటింగ్ పిచ్, ఇక్కడ టర్న్ అనేది డిగ్రీ చాలా తక్కువ ఉంది. అందుకని ఆడమ్ జాంపా కానీ వీళ్ళందరూ అంతా హెల్ప్ఫుల్ లేరు, ఎక్కువ వికెట్స్ తీలేకపోతున్నారు ఈ పిచ్ మీద. ఎందుకంటే దిస్ ఈజ్ అ ఫ్లాట్ బ్యాటింగ్ ట్రాక్. ఆన్ ది అప్ కూడా 6లు కొట్టేస్తారు. ఆడమ్ జాంపాకి ఈ పిచ్ అంతా సూట్ అవ్వట్లే. అందుకనే ప్యాట్ కమిన్స్ కూడా అన్ని మ్యాచ్లు ఆడిపోయట్లేదు దాన్ని. టీమ్ మేనేజ్మెంట్ గమనించారు. సో ఇక్కడ కావాల్సింది ఏంటి? ఫాస్ట్ బౌలర్స్ విత్ చేంజ్ ఆఫ్ పేస్, గుడ్ షార్ట్ బాల్, గుడ్ యార్కర్స్ అండ్ స్మార్ట్ బౌలర్స్ విత్ ఎక్స్పీరియన్స్. అలాంటి బౌలర్స్ పనిచేస్తారు. అందుకని ఐఎమ్ గెటింగ్ జయదేవ్ ఉనట్కడ్. ఈజ్ అ వెరీ ఎక్స్పీరియన్స్ బౌలర్. లెఫ్ట్ ఆర్మర్, బాల్ లోపల కూడా స్వింగ్ చేస్తాడు, అవే స్వింగ్ చేస్తాడు, స్లోవర్ బౌన్సర్స్ వేస్తాడు. ఈజ్ అ జెన్యున్ వికెట్ టేకర్. పవర్ ప్లేలో వేయగలడు, మిడిల్ ఓవర్స్లో వికెట్ తీస్తాడు. సో కంపల్సరీ ఇంక్లూషన్ తినది. ఓకే, ఎనీవేస్ ప్లేయింగ్ 11 చూశారు. అయితే ఇప్పుడు మనం మాట్లాడాల్సింది ఫస్ట్ సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్లో వికెట్స్ తీయాలన్నా, రన్స్ ఆపాలంటే గేమ్ ప్లాన్ ఎలా ఉండాలి? మై గేమ్ ప్లాన్ ఈజ్ లైక్ దిస్. ఫస్ట్ 6 overs పవర్ ప్లే బికమ్స్ వెరీ ఇంపార్టెంట్. గుజరాత్ టైటన్స్ దగ్గర సాలిడ్ ఓపెనర్స్ ఉన్నాడు, మనకు తెలుసు కదా. శుభ్మన్ గిల్ అండ్ ఆల్సో అక్కడ సాయి సుదర్శన్ మంచి ఫామ్లో ఉన్నాడు. ఇంకోవైపు మీరు ఆల్రెడీ గుజరాత్ టైటన్స్ టీం కూడా చూస్తున్నారు ఇప్పుడు స్క్రీన్ మీద. అయితే అవతల పక్క ఓపెనర్స్ కానీ నెంబర్ 3 బ్యాటర్స్ మంచి స్ట్రాంగ్ ఉన్నారు. కాబట్టి ఐ వుడ్ సే ఈవెన్ జాస్ బట్లర్ కూడా. సో పవర్ ప్లే ప్లాన్ నేను చెప్తా.
2 ఓవర్స్ షమి కంపల్సరీ వేయాలి. అండ్ మిగతా 4 ఓవర్స్ డిఫరెంట్ బౌలర్స్ వేయాలి, ఒకటే బౌలర్ వేయద్దు. వెదర్ ఇట్స్ ప్యాట్ కమిన్స్ ఒక ఓవర్ వేయాలి, జయదేవ్ ఉనట్కర్ ఒక వేయాలి, జీషాన్ అన్సారీ ఒక ఓవర్ వేయాలి, అండ్ హర్షల్ పటేల్ ఇంకో ఓవర్ వేయాలి. సో మిక్స్ అండ్ మ్యాచ్ చేస్తూ ఈ ఓవర్స్ ఇట్లా 6 ఓవర్స్ వేయాలి, బ్యాట్స్మెన్కి అలవాటు అవ్వకుండా. నేను ఒకవేళ ఒక వికెట్ పడితే జాస్ బట్లర్ వస్తే ఫస్ట్ ఓవర్ సెట్ అయ్యే ముందే జీషాన్ అన్సారీ వచ్చి లెగ్ స్పిన్నర్ గూగ్లీస్ స్టంప్ మీద వేయాలి. లెగ్ స్పిన్ వేస్తూ గూగ్లీస్, అండ్ ఈజ్ వెరీ అంటే ఎట్లా అంటే ఈజ్ వీక్నెస్ అనమాట తనకి. గూగ్లీ వేస్తే ఎన్నోసార్లు అవుట్ అవుతాం చూసాం మనం జాస్ బట్లర్. సో దిస్ షుడ్ బి ద గేమ్ ప్లాన్. వీ షుడ్ గో ఫర్ వికెట్స్. అండ్ మిడిల్ ఓవర్స్లో హర్షల్ పటేల్ అండ్ జయదేవ్ ఉనట్కర్ బికమ్స్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఆ బౌన్సర్స్, స్లోవర్ బౌన్సర్స్ యూజ్ చేయాలి, యార్కర్స్ యూజ్ చేయాలి. అండ్ ఐ థింక్ దిస్ ఆర్ వెరీ ఎఫెక్టివ్. ఎందుకంటే బాల్ బ్యాక్ ఆఫ్ ద లెంత్ వేస్తే మరీ నార్మల్ లెంత్ ఈ పిచ్ మీద ఈజీ కొట్టేస్తాం, మూమెంట్ ఎక్కువ లేదు ఫ్లాట్ పిచ్లో. సో యార్కర్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి స్టంప్ మీద వేసి. అండ్ డెత్ ఓవర్స్లో ఇఫ్ షమి ఈస్ బౌలింగ్ దోస్ 2 ఓవర్స్, క్లియర్ గేమ్ ప్లాన్, అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ యార్కర్స్ అండ్ స్టంప్ మీద షమి షుడ్ నేల్ దోస్ యార్కర్స్. లెంత్ బాల్ వేస్తే ఈ పిచ్ మీద పని చేయట్లేదు. దిస్ ఈజ్ మై గేమ్ ప్లాన్. అండ్ ఇలా బౌలింగ్ వేస్తే మాత్రం అట్లీస్ట్ రిస్ట్రిక్ట్ చేయగలరని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఐ వాజ్ జస్ట్ గోయింగ్ త్రూ గుజరాత్ టైటన్స్ బ్యాటింగ్ లైనప్. శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్ ఆల్రెడీ స్క్రీన్ మీద చూస్తున్నాం. జాస్ బట్లర్, రుదర్ఫోర్డ్, షారూక్ ఖాన్, రాహుల్, అక్కడ దాకా ఉందో తివాతియా తర్వాత నెంబర్ 6 తర్వాత వీళ్ళకి అంత ఎక్స్పీరియన్స్ బ్యాటింగ్ లేదు. చూడండి రషీద్ ఖాన్, సాయి కిషోర్, దే ఆర్ నాట్ సో ఎక్స్పీరియన్స్. అంటే దే హ్యావ్ ఎ హోల్. సో నేనంటే ఇనీషియల్లీ వికెట్స్ తీస్తే యూ కెన్ పెనెట్రేట్ బ్యాటింగ్ ఆర్డర్. సో ఈ గేమ్ ప్లాన్ ఉండాలి అకార్డింగ్ టు మీ. మరి మీరేమంటారు కింద కమెంట్ చేయండి. మీ గేమ్ ప్లాన్స్ ఏమైనా డిఫరెంట్ ఉన్నాయా? ఇల్ బి లవ్లీ టు సీ. కింద కమెంట్ చేయండి. ఐల్ బి వెరీ ఇంట్రెస్టెడ్ మీ గేమ్ ప్లాన్స్ ఏమి ఉండాలి. దిస్ ఈజ్ మై గేమ్ ప్లాన్. అండ్ బ్యాటింగ్ విషయానికి వచ్చేస్తే చూడండి, సన్ రైజర్స్ హైదరాబాద్ ఇందాక చెప్పినట్టు ఏమీ మాట్లాడద్దు, అసలు నథింగ్ చేంజ్ చేయొద్దు అసలు ఏమి. జస్ట్ గో హెడ్, ప్లే విత్ ఫ్రీడమ్. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిక్ క్లాసన్, అనికేత్ వర్మ, కమిండు మెండిస్ కూడా ఉన్నాడు. ఐ వాంట్ కమిండు మెండిస్ ఎందుకంటే బౌలింగ్ కూడా అంబిడెక్షియస్, లెఫ్ట్ ఆర్మ్ స్పిన్, రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్ వేస్తాడు. అండ్ ప్యాట్ కమిన్స్ కూడా ఉన్నాడు. హర్షల్ పటేల్ కూడా లాంగ్ హ్యాండిల్ యూజ్ చేస్తాడు. లవ్లీ బ్యాటింగ్ ఆర్డర్. కమిండు మెండిస్ వచ్చిన తర్వాత ఇంకా చాలా స్ట్రాంగ్ అయింది. ఇంతమంది అభినవ్ మానర్ రన్స్ కొట్టట్లే కానీ కమిండు మెండిస్ వస్తే లాస్ట్ మ్యాచ్ మంచిగా ఆడాడు కేకేఆర్తో. సాలిడ్ ఆడుతూ అవుతాడు. ఈ వాజ్ లుకింగ్ ఇన్ గుడ్ ఫామ్. సో యూజ్ హిమ్. మంచి బ్యాటింగ్ ఆర్డర్ ఉంది. అండ్ ఇంకోటి, ఇఫ్ ఎట్ ఆల్ అక్కడ స్పిన్నర్స్ వేస్తుంటే ఒక ఓపెనింగ్ పార్ట్నర్షిప్ మంచిగా వస్తే సెండ్ అనికేత్ వర్మ అప్ ది ఆర్డర్. డజంట్ మైండ్ నెంబర్ 3. అక్కడ స్పిన్నర్స్ వేస్తుంటే లెట్ హిమ్ టేక్, బికాస్ ఈజ్ ఇన్ టెరిఫిక్ ఫామ్, 6 హిట్టింగ్ ఫామ్. ఈ ఫ్లాట్ పిచ్ మీద తనకు బౌలింగ్ వేస్తాం చాలా కష్టం. సాయి కిషోర్, రషీద్ ఖాన్ వేస్తుంటే సెండ్ హిమ్ అప్ ద ఆర్డర్, లెట్ హిమ్ హిట్, అగ్రెసివ్ ఇంటెంట్. సో దిస్ ఆర్ మై గేమ్ ప్లాన్స్ ఇన్ బ్యాటింగ్. ఐఎమ్ షూర్ బ్యాటింగ్ చాలా మంచిగా చేస్తారు. డిటర్మినేషన్ కనిపిస్తుంది ఈ మ్యాచ్. ఫ్లాట్ బ్యాటింగ్ ట్రాక్లో దిల్ కమ్ అప్ రియలీ విత్ గుడ్ బ్యాటింగ్ ప్లాన్స్. మరి మీరేమంటారు ఈ బ్యాటింగ్ గేమ్ ప్లాన్ గురించి కింద కమెంట్ చేయండి. అండ్ అది సంగతి. అయితే గుజరాత్ గురించి కూడా మీరు చూసారు స్క్రీన్ మీద. గుజరాత్ టైటన్స్ ఏంటంటే దే విల్ బి హెవీలీ డిపెండెంట్ ఆన్ వీళ్ళ ఓపెనర్స్. సాయి సుదర్శన్ ఎస్పెషల్లీ ఎవ్రీ మ్యాచ్ స్కోర్ కొడుతున్నాడు. యూ నెవర్ నో, లా ఆఫ్ యావరేజెస్ ఈ మ్యాచ్ ఫ్లాప్ అవ్వచ్చు. జాస్ బట్లర్ లాస్ట్ మ్యాచ్ అద్భుతంగా ఆడాడు. యాజ్ ఎ సడర్లీ అది లెగ్ స్పిన్నర్ రావాలి తను రాగానే. స్లోవర్ బాల్ బౌన్సర్స్ వేయచ్చు, తనకి యార్కర్ ట్రై చేయాలి. ప్యాట్ కమిన్స్ వచ్చి బికాజ్ ఈజ్ వెరీ గుడ్ అట్ బౌలింగ్ యార్కర్స్. అండ్ షారూక్ ఖాన్ ఎట్లా అంటే తనకు వీక్నెస్ బౌన్సర్కి. అండ్ రాహుల్ తివాతియా స్లోవర్ వన్స్ అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ వేస్తే కొడతానికి వెళ్ళి చాలాసార్లు అవుట్ అవుతాం చూసాం. బట్ ఈజ్ అ వెరీ డేంజరస్ ప్లేయర్. అండ్ రషీద్ ఖాన్ గురించి మనకు తెలుసు, ఆ స్నేక్ షాట్స్ ఆడుతూ ఉంటాడు. అండ్ వీళ్ళ బౌలింగ్ విషయానికి వస్తే సాయి కిషోర్, అర్షద్ ఖాన్, మొహమ్మద్ సిరాజ్ అండ్ ప్రసిద్ధ్ కృష్ణ. వీళ్ళకి ఇంపాక్ట్ ప్లేయర్ కింద ఇషాంత్ శర్మ రావచ్చు ఈ మ్యాచ్ కూడా. తను కూడా చాలా మంచిగా వేస్తున్నాడు. అండ్ ప్రసిద్ధ్ కృష్ణ ఆల్సో వెరీ ఇంప్రూవ్డ్ బౌలర్. అయితే సిరాజ్ బ్రిలియంట్ ఫామ్లో ఉన్నాడు లాస్ట్ మ్యాచ్. కానీ ఈ పిచ్లో అంత ఎఫెక్టివ్ ఉంటాడా? ఐ హ్యావ్ మై డౌట్స్. కానీ హోమ్ కమింగ్ ఫర్ తెలుసు కదా, హోమ్ గ్రౌండ్ ఇక్కడే రంజీ ట్రోఫీ ఆడుతూ ఉండి తనకు కూడా ఈ పిచ్ మీద ఎట్లేదని తెలుసు. ఈజ్ ఆన్ ఫైర్. కానీ సిరాజ్ని అటాక్ చేయాలి, నో అదర్ వే. ఎవ్రీ బౌలర్ ఈ టీంలో అటాక్ చేయొచ్చు. అండ్ ద బౌలర్ టు టార్గెట్ అర్షద్ ఖాన్, లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ని కూడా టార్గెట్ చేయొచ్చు. ఓపెనర్ బ్యాటర్స్ ఒకవేళ తను వేస్తే కొంచెం పేస్ తక్కువ ఉంది కాబట్టి తను అటాక్ చేయొచ్చు అనిపిస్తుంది. దిస్ షుడ్ బి ద గేమ్ ప్లాన్ ఫర్ సన్ రైజర్స్ హైదరాబాద్. అండ్ ఐ థింక్ గుజరాత్ టైటన్స్ కూడా చాలా స్మార్ట్ టీం, మంచి ఫామ్లో ఉన్నారు వీళ్ళు కూడా. ఎస్పెషల్లీ లాస్ట్ మ్యాచ్ గెలిచేసి వస్తున్నారు, అది కూడా ఆర్సీబీ హోమ్ గ్రౌండ్లో. సో చాలా ఇంట్రెస్టింగ్ కాంటెస్ట్ ఉండబోతుంది. సో ఎనీవేస్ లెట్స్ పిక్ ప్లేయర్స్ టు వాచ్ అవుట్ ఫర్. ఫస్ట్ మనం సన్ రైజర్స్ హైదరాబాద్. సో ఐఎమ్ గోయింగ్ విత్ ట్రావిస్ హెడ్ వన్స్ అగైన్ బ్యాటింగ్. ఇంపార్టెంట్ మ్యాచెస్లో వెన్ ఇట్ మ్యాటర్స్ దీని పర్ఫార్మెన్స్ చేస్తాడు. వన్స్ అగైన్ ఐఎమ్ పికింగ్ ట్రావిస్ హెడ్. అండ్ బౌలింగ్ విషయానికి వచ్చేస్తే
ఇఫ్ జయదేవ్ ఉన్నట్కట్ ప్లేస్ ఐఎమ్ పికింగ్ హిమ్. ఇఫ్ సన్ రైజర్స్ హైదరాబాద్ తను ఆడిపోతే ఐఎమ్ గోయింగ్ విత్ హర్షల్ పటేల్. ఐ థింక్ ఆ స్లోర్ వన్స్ వేసి వికెట్స్ తీస్తాడేమో అనిపిస్తుంది ఈ మ్యాచ్. లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్. అండ్ ఇంకోవైపు గుజరాత్ టైటన్స్, దిస్ టైమ్ ప్లేయర్ టు వాచ్ అవుట్ ఫర్ ఐఎమ్ గోయింగ్ విత్ శుభ్మన్ గిల్. టెరిఫిక్ ప్లేయర్, ఫ్లాట్ వికెట్లో వదిలిపెట్టాడు. జనరలీ హైదరాబాద్లో డబుల్ సెంచరీ ఉంది ఓడిఐ మ్యాచ్లో. దీనికి ఆల్రెడీ ఈ పిచ్ అంటే చాలా ఇష్టం. సో హీల్ బీ దేర్. అండ్ బౌలింగ్ విషయానికి వచ్చేస్తే ఐ థింక్ రషీద్ ఖాన్ ఈస్ వెరీ డేంజరస్. ఈవెన్ దో లాస్ట్ మ్యాచ్ ఆర్సీబీతో చాలా రన్స్ ఇచ్చినా హీస్ కేపబుల్ ఆఫ్ కాజింగ్ దట్ డ్యామేజ్. అందుకని ఐఎమ్ గోయింగ్ విత్ రషీద్ ఖాన్ ఫర్ గుజరాత్ టైటన్స్. ఇది సంగతి. అండ్ మ్యాచ్ ప్రెడిక్షన్ విషయానికి వచ్చేస్తే ఐ సమ్హౌ ఫీల్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఆర్ రియలీ డిటర్మైన్ టు డూ వెల్. 3 మ్యాచ్లు ఓడిపోయిన తర్వాత ఐ ఫీల్ దర్ గోయింగ్ టు మేక్ ఎ స్ట్రాంగ్ కమ్ బ్యాక్. సో 55% ఫర్ సన్ రైజర్స్ హైదరాబాద్ టు విన్ దిస్ గేమ్. మరి మీరేమంటారు కింద కమెంట్ చేయండి. ఎవరు ఈ మ్యాచ్ గెలవబోతున్నారు, ప్రాబబుల్ ప్లేయింగ్ 11 ఏంటి, ప్లేయర్స్ టు వాచ్ అవుట్ ఫర్ ఎవరు ఉండబోతున్నారు అన్ని కింద కమెంట్ చేయండి. ఐ విల్ హ్యావ్ ఎ లుక్. ఇప్పుడు మనం నిన్న జరిగిన మ్యాచెస్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ మనం నిన్న మధ్యాహ్నం మ్యాచ్ గురించి మాట్లాడుకుందాం. సిఎస్కే వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్. 25 రన్స్తో గెలిచారు, అది కూడా చేపాక్లో. ఢిల్లీ క్యాపిటల్స్ ఇంకొక మ్యాచ్ ఓడిపోయారు సిఎస్కే. ఇఫ్ యు ఆర్ ఎ సిఎస్కే ఫ్యాన్ ఐఎమ్ ష్యూర్ యూ విల్ బీ వెరీ డిసప్పాయింటెడ్ అండ్ యూ షుడ్ బీ ఆల్సో. ఎందుకంటే సిఎస్కే నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేస్తాం. 5 టైమ్ ఛాంపియన్స్, ఎట్లయితే బ్రాండ్ ఆఫ్ క్రికెట్ ఆడుతారో వెరీ ఇంటెంట్ ఉంటుంది. కానీ ఈ సీజన్ అది కనపడట్లేదు, ఎస్పెషల్లీ వాళ్ళ బ్యాటర్స్ నుంచి. ఎనీవేస్ ఈ మ్యాచ్ గురించి మాట్లాడాలంటే టాస్ ఓడిపోయారు సిఎస్కే, డిసడ్వాంటేజ్. కానీ ఢిల్లీ క్యాపిటల్స్కి ఉన్న అడ్వాంటేజ్ కింద మారింది. కానీ కేఎల్ రాహుల్ డామినేటింగ్ బ్యాటింగ్, ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ వచ్చింది. 3 వరల్డ్ క్లాస్ స్పిన్నర్స్ ఉన్నారు సిఎస్కే దగ్గర, కానీ 3 ఈజీగా హ్యాండిల్ చేసి బ్రిలియంట్ షాట్స్ ఆడాడు, బ్రిలియంట్ స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేశాడు. ఇంటెంట్ చాలా బాగుంది, క్లాసీ రన్స్ కొట్టాడు. వేరే ప్లేయర్ సపోర్ట్ చేశారు, దాంతో 183కి చేరుకున్నారు, విచ్ వాజ్ అ బిగ్ స్కోర్ ఆన్ దిస్ పిచ్. ఎనీవేస్ బౌలింగ్ ఈజ్ నాట్ ఎ ప్రాబ్లమ్ ఫర్ సిఎస్కే, ఎందుకంటే అప్పుడప్పుడు ఆఫ్ కలర్ ఉంటారు, వాళ్ళ దగ్గర మంచి స్పిన్నర్స్ ఉన్నారు, దే కెన్ ఆల్వేస్ కమ్ బ్యాక్. ఈవెన్ ఫాస్ట్ బౌలర్స్ కూడా చాలా మంది ఉన్నారు, ప్లేయింగ్ 11లో ఆడపోయినా బ్యాకప్ బౌలర్స్ కూడా వాళ్ళ దగ్గర ఉన్నారు. ప్రాబ్లం వచ్చేసి ఇక్కడ మీరు చెప్తుంది బ్యాటింగ్లో. ఓపెనింగ్ నో స్టార్ట్ అగైన్. త్రిపాఠిని కూర్చోబెట్టారు, వేరే ఓపెనింగ్ పార్ట్నర్ తెచ్చారు, డెవన్ కాన్వే వచ్చాడు, తను రన్స్ కొట్టలేదు. రచిన్ రవీంద్ర కూడా ఫ్లాప్ అయ్యాడు. శివం డూబే వస్తున్నాడు, తను రన్స్ కొట్టట్లే. అండ్ లాట్ ఆఫ్ చేంజెస్ చూస్తున్నాం. విజయ్ శంకర్ వచ్చాడు కానీ సరిపోలే తను కొట్టిన రన్స్ మ్యాచ్ గెలుస్తానికి. ధోని వస్తున్నారు కానీ తను కూడా ఏంటంటే ఆ స్ట్రైక్ రేట్తో ఆడలేకపోతున్నారు, ఎందుకంటే త్రూఅవుట్ ద సీజన్ మ్యాచ్లు ఆడట్లేదు. డైరెక్ట్ ఐపీఎల్ వచ్చి మ్యాచ్కి గెలిపేయాలంటే ఈజీ కాదు. సో ఇంటెంట్ కనపడట్లేదు, కంప్లీట్లీ ఆఫ్ కలర్ ఉన్నారు. అండ్ ఎనీవేస్ 5 టైమ్ ఛాంపియన్స్ని ఇలా చూడాలి అంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఇఫ్ యూఆర్ సిఎస్కే ఫ్యాన్ ఐఎమ్ ష్యూర్ యు ఆర్ ఫీలింగ్ దట్ హీట్. నాకు కూడా అనిపిస్తుంది, ఎందుకంటే సిఎస్కే అంటే ఒక వేరే లెవెల్ క్రికెట్ ఆడతారు. ఛాంపియన్స్ వాళ్ళు 5 టైమ్స్, ఆ ఇంటెంట్ ఉంటుంది. డజంట్ మ్యాటర్ ఈవెన్ ఇఫ్ యూ లూజ్ ద మ్యాచ్, అట్లీస్ట్ ఇంటెంట్ అయితే చూపించాలి. 5 వికెట్లే బండి 20 ఓవర్స్ ఆడుతున్నా, టోటల్ చేజ్ చేయలేకపోతున్నా, 25 రన్స్ షార్టా. దిస్ ఇస్ బిజార్ నిజంగానే. సిఎస్కే నుంచి జనరలీ మనం ఎక్స్పెక్ట్ చేయము. ఐ హోప్ లేట్ అవ్వకముందు ఇప్పటి నుంచి దే హ్యావ్ టు పుల్ అప్ దేర్ సాక్స్. బ్యాటింగ్ ఆర్డర్ చేంజ్ చేయాలి. కాన్వే, రుతురాజ్ ఓపెన్ చేయాలి. దే బీన్ ద బెస్ట్ ఓపెనింగ్ పేర్. నెంబర్ 3 రచిన్ రవీంద్ర రావాలి. శివం డూబే బ్యాట్ నుంచి రన్స్ రావాలి. వికెట్స్ గురించి బౌలింగ్ చేయాలి. ఇలాంటి చేంజెస్ చేసుకొని తెస్తే ఐఎమ్ ష్యూర్ సిఎస్కే క్యాన్ కమ్ బ్యాక్ స్టిల్. ఇంకా ఎక్కువ మ్యాచ్లు ఏమి అయిపోలే, ఇక్కడ నుంచి గెలవచ్చు. ఐ హ్యావ్ సీన్ సిఎస్కే కమింగ్ బ్యాక్ ఫ్రమ్ హియర్. ఇఫ్ యూర్ సిఎస్కే ఫ్యాన్ హ్యావ్ దట్ హోప్. ఐఎమ్ ష్యూర్ కమ్ బ్యాక్ వస్తారని చెప్పేసి. బట్ ఈ మ్యాచ్ మాత్రం ఆఫ్. ఎనీవేస్ కంగ్రాచులేషన్స్ టు ఢిల్లీ క్యాపిటల్స్, చాలా మంచిగా ఆడారు. అండ్ కేఎల్ రాహుల్ బ్రిలియంట్ బ్యాటింగ్, అవుట్ స్టాండింగ్ నాక్ ఆడి ఈ మ్యాచ్ కంఫర్టబుల్లీ గెలిపించాడు ఢిల్లీ క్యాపిటల్స్. నిన్న రాత్రి మ్యాచ్కి వచ్చేస్తే అందరూ ఎక్స్పెక్ట్ చేశారు పంజాబ్ చాలా స్ట్రాంగ్ టీం, వాళ్ళు గెలుస్తారని. కానీ ఐపీఎల్ చూడండి ఇట్లానే ఉంటాయి, అన్ని ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉంటాయి. రాజస్థాన్ రాయల్స్ అద్భుతంగా ఆడి 50 రన్స్తో ఓడిచ్చారు ఈ మ్యాచ్. అయితే టాస్ గెలిచారు ఎవరు? పంజాబ్. సెకండ్ బ్యాటింగ్ చేశారు, రైట్ డిసిషనే అది. కానీ రాజస్థాన్ రాయల్స్ ఎక్సలెంట్ బ్యాటింగ్ చేశారు, 205 కొట్టారు. దానికి కారణం యశస్వి జైస్వాల్ ఫస్ట్ టైం రన్స్ కొట్టాడు ఐపీఎల్లో. బ్రిలియంట్ నాక్, చాలా మంచిగా ఆడాడు. 150 క్లోజ్ టు స్ట్రైక్ రేట్, 5 సిక్స్లు కొట్టాడు. అండ్ దాంతో రయాన్ పరాగ్ ఇంప్రెసివ్ బ్యాటింగ్, 170 స్ట్రైక్ రేట్తో. ఎస్పెషల్లీ లాస్ట్ దాకా బ్యాటింగ్ చేసి ఇట్లయితే ఫినిష్ చేశాడు కదా, అందుకనే 200 రన్స్ దాటారు వాళ్ళు. సంజు శాంసన్ యాజ్ అ కెప్టెన్ వెనక్కి వచ్చి క్యాప్టెన్సీ మంచి చేశాడు, ఓపెనింగ్ బ్యాటింగ్ కూడా వచ్చి మంచి చేశాడు, ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్స్. అండ్ బౌలింగ్ విషయానికి వచ్చేస్తే ఆర్చర్ టార్చర్ చూసాడు హైదరాబాద్లో, సన్ రైజర్స్ హైదరాబాద్కి. కానీ ఈ మ్యాచ్ మాత్రం చాలా మంచిగా వేసాడు, 3 వికెట్లు తీసుకున్నాడు. ఇన్ఫాక్ట్ ఫస్ట్ ఓవర్లోనే 2 వికెట్లు. అండ్ ఇంపార్టెంట్ యంగ్స్టర్ లెఫ్ట్ హ్యాండర్ వికెట్ తీసాడు అక్కడ, ప్రియాంష్ ఆర్యా వికెట్. దాని తర్వాత
అయితే నెక్స్ట్ వికెట్ తీసేది కదా శ్రేయస్ అయ్యర్ది బౌన్సర్ వేసి తను ఇంకొక బౌన్సర్ వస్తే బ్యాక్ ఫుట్లో ఉన్నాడు, గుడ్ లెంత్ వేసాడు, బాల్ మీద లేట్ అయిపోయాడు కొడతానికి వెళ్ళి, అక్కడ మ్యాచ్ అక్కడే ఫినిష్ అయిపోయింది. మళ్ళీ బ్యాక్ ఫుట్లో వెళ్ళిపోయారు. దాని తర్వాత ఒక చిన్న పార్ట్నర్షిప్ నడిచింది, చిన్న పెద్ద పార్ట్నర్షిప్ నడిచింది. నేహల్ వదేరా ఇంకా మ్యాక్స్వెల్ మధ్యలో 82 రన్స్ పార్ట్నర్షిప్. అప్పుడు ఏమన్నా క్లోజ్ వస్తుందా అనుకున్నాం, కానీ మళ్ళీ వచ్చి అక్కడ వికెట్స్ పడిపోయినాయి. 50 రన్లతో మ్యాచ్ ఓడిపోయారు. కన్విన్సింగ్ విక్టరీ. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ఆర్చర్ టార్చర్ చూపించాడు మొత్తానికి బ్యాటర్స్కి. ఫైనలీ 145, 150 పేస్ వేసాడు, చాలా మంచి రిధంలో అనిపించాడు. మొత్తానికి నచ్చింది ఈ మ్యాచ్ కూడా, ఎందుకంటే పంజాబ్ స్ట్రాంగ్ టీమ్ ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయారు అండ్ రాజస్థాన్ రాయల్స్ ఆర్ బ్యాక్ ఇన్ యాక్షన్. సంజు శాంసన్ క్యాప్టెన్ రాగానే ఫస్ట్ మ్యాచ్ వాళ్ళు గెలిచారు, అంటే ఇన్నిస్ క్యాప్టెన్సీ ఫస్ట్ మ్యాచ్ గెలిచారు. మంచిగా అనిపించింది. రాజస్థాన్ రాయల్స్ కూడా డామినేట్ చేశారు. సో దట్ వాజ్ అ క్లినికల్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ రాజస్థాన్ రాయల్స్. సో దట్స్ ఇట్ గైస్. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో. మళ్ళీ మన నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.